నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను నిఖత్. ఇక డీటెయిల్స్ చూస్తే వనపర్తి జిల్లా పర్యటనకు కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లనున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో ఆయన వనపర్తికి వెళ్లనున్నారు. ఉదయం 11:30 గంటలకు అక్కడి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఆలయ అభివృద్ధి పనులకు పునాది రాయి వేస్తారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు జెడ్పీ హై స్కూల్ను సందర్శిస్తారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం చేరుకుంటారు. ఇక ఆ తర్వాత ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకుని పార్టీ ముఖ్యులు తన చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఇక మధ్యాహ్నం 2:15 రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారు. అనంతరం కేడీఆర్ కాలేజీ మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాల అనంతరం సాయంత్రం 4:15 వనపర్తి నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, సీఎం వనపర్తి పర్యటనపై మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ నిఖత్. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తి నియోజకవర్గంలో నడుస్తున్నారు. ముఖ్యంగా మర్కాశపట్లో కూడా హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహతో పాటు పలు అధికారులు సమంత నేతలతో కలిసి ఆయన వనపర్తి బయలుదేరుతారు. వాళ్ళ 11:30 ముందుగా వనపర్తిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా 12 గంటలకు స్థానిక జడ్పీ హెచ్ఎస్ పాఠశాలలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం చేరుకుంటారు. పార్టీ ముఖ్యులు ఆయనతో తన చిన్ననాటి స్నేహితులతో కూడా ప్రత్యేకంగా భేటీ అవుతారు. మధ్యాహ్నం రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాన్ని ప్రారంభిస్తారు. మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన రుణమేళ, ఉద్యోగ మేళలో కూడా పాల్గొంటారు. దీంతో పాటు సాయంత్రం 4 గంటల అక్కడ అనంతరం సభ జరిగే సభలో కూడా పాల్గొంటారు. మొత్తం పలు అభివృద్ధి పనులకు గాను 720 కోట్ల రూపాయల నిర్మాణ పనులకైనా వాళ్ళ శంకుస్థాపన చేస్తారు. జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, తర్వాత ఇతర జిల్లా ముఖ్య నేతలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. దాంతో పాటు వనపర్తి బహిరంగ సభ అనంతరం ఏదైతే ఎస్ఎల్బిసి టన్నెల్లో 8 మంది బాధితులు చిక్కుకుపోయి గత 9 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. రెస్క్యూ ఆపరేషన్ పనులను కూడా టన్నెల్ పనులను పరిశీలించేందుకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు హైదరాబాద్ పిఐజీ కట్టడాలైన భద్రతా ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన మన వనపర్తి జిల్లాలో కొంత ఆసక్తికరంగా నెలకొందని చెప్పి అనుకోవాలి. అదేవిధంగా స్థానిక ఎంపీతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా ఈ ఎస్ఎల్బిసి పనులను కూడా వనపర్తి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో దోమపేట హెలిప్యాడ్ చేరుకుంటారు. దోమపేట వద్ద దిగి బై రోడ్డు వెళ్ళి ఎస్ఎల్బిసి టన్నెల్ పనులను పరిశీలిస్తారు. గత 9 రోజులు ఏదైతే ఇప్పటికే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కోమరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే వంశకృష్ణ అందరూ కూడా అక్కడ బాధితులు వాళ్ళ ప్రాణాలు రక్షించి బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఇప్పటికే దాదాపుగా 99% నిర్ధారణకు వచ్చింది. ప్రభుత్వం కూడా మంత్రులు కూడా చనిపోయారని చెప్పి అందరూ కూడా ఒక 4 ఇవాళ సాయంత్రం లేదా రేపు కానీ ఇంకా 2-4 రోజులు మిగతా వాళ్ళని కూడా మృతదేహాలను కూడా బయటికి తీసేందుకు ప్రభుత్వం అనేక శతవిధాల ప్రయత్నాలు చేస్తా ఉంది, కసరత్తు కూడా చేస్తా ఉంది. కాబట్టి అక్కడ జరుగుతున్న పనులను ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా పూర్తి స్థాయిలో ఇంకా స్పీడప్ పెట్టాలి దానిపైనే దృష్టి పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్ఎల్బిసి పనులకు కూడా అభివృద్ధి పనుల పరిశీలనకు కూడా వెళ్తున్నారు. రామ్, చెప్పండి, ఈ రోజు చూసుకుంటే మొత్తం వనపర్తిలో చాలా చోట్ల పర్యటించే అవకాశం ఉంది. అయితే పోలీసులు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారంటారు? అంటే గత కొద్ది రోజుల క్రితమే ఈ వనపర్తి పర్యటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తిలో పర్యటన ఖరారైన నేపథ్యంలో అక్కడ జిల్లా కలెక్టర్ గాని, తర్వాత పోలీసు అధికారులు గాని, ఇతర ప్రభుత్వ అధికారులు గాని అలర్ట్ అయ్యారు. మినిట్ ప్రోగ్రామ్ అంతా కూడా ఇప్పటికే ఫిక్స్ అయిన నేపథ్యంలో ఎలాంటి సంఘటన జరగకుండా పోలీసులు కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రామ్.